ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. ప్రార్థన చేసుకుందామండి. అందరం తలలు ఉంచుదాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. రాత్రి కాలంలో అనేక సంగతులు మాకు తెలియచేసావు తండ్రి. ఎక్కడ నీ బిడ్డలు తప్పిపోతారో, ఎక్కడికి నీ ప్రేమ దాటి, నీ ప్రేమలో దాటి ఈ లోకంలో కలిసిపోతారేమో అని తండ్రి, ప్రతి వారమునైనా నీ బిడ్డల్ని నీ సన్నిధానానికి రప్పించుకొని ఎన్నో సంగతులు నీ బిడ్డలకు తెలియజేస్తున్న విధానం బట్టి స్తోత్రం తండ్రి. కేవలము నీ కృప, నీ దయ, నీ కనికరం వల్లనే సర్వమానవాళే బ్రతుకుతున్నారు. మట్టి దేహంలో ఇంకా ఆత్మ నుంచావంటే అది కేవలం నీ కృపనే తండ్రి, అంతకు మించి ఏమీ లేదు. నీ కోసమే బ్రతకాలని, నీ పనులు చేయాలని నాయన మానవ దేహంలోకి నాయన ప్రేమ స్వరూపాన్ని నింపి, ఆ ప్రేమతోనే నన్ను ప్రేమిస్తూ అనేక మందిని ప్రేమించాలని భూమి మీదకి పంపించావు. భూమి మీద మార్గం తెలవక సతమతం అవుతుండగా తండ్రి, ఆత్మకు మార్గమైన క్రీస్తుని భూమి మీదకి పంపించినందుకు స్తోత్రం తండ్రి. వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించండి తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికను దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవుని వల్లరా. మరి రెండో భాగాన్ని మనం ఆలోచిద్దాం. కంటికి కనబడని దేవుని ఆత్మ ప్రేమ మనుషులలో చల్లారుతుంది. మరి రెండో భాగాన్ని మనం ఆలోచించిద్దాం. మరి దేవుడు మనకి అగుపడతలేడు. మరి అగుపడని దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి? ఒకప్పుడు తన కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ తరానికి అవుపడ్డాడు. ప్రతి తరానికి దేవుడు అవుపడితేనే ఆయన కోసం బ్రతుకుతాము అని ఆలోచన అనేది మనకు ఉండొద్దు. దేవుని వల్లారా, మన పితరులు ఎలా బ్రతికిండ్రు, వాళ్ళని బట్టి, వాళ్ళ బ్రతికిన విధానం బట్టి 66 గ్రంథాలలో దేవుడు రాసుకున్నాడు. ఇది భూమి ఎంతవరకు ఉంటుందో, భూమి ఉన్నంత వరకు, తన పిల్లలు భూమి మీద ఉన్నంత వరకు దేవుడు రాసుకున్న ఈ పరలోకపు చట్టం, ఆ చట్ట ప్రకారంగా భూమి మీద బ్రతకాలని, అందరూ ఆయన దగ్గరికి రావాలని, ఆ మార్గమే మర్చిపోతే క్రీస్తు భూమి మీదకి వచ్చి మనకు ఆ మార్గాన్ని తెరిచిన యేసుక్రీస్తు. దేవుని వల్లరా, మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేడా అనేది నిరూపించుకోవడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. ఇలా నిజంగా మనం బ్రతుకుతున్నామంటే ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? ఎప్పుడైనా మీరు మనం ప్రశ్న వేసుకున్నారా ఎప్పుడన్నా? అసలు ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చా? అసలు ఏంటి? నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ భూమి మీదకి? ఎవరి వల్ల నేను ఈ లోకానికి వచ్చాను? ఎందుకు వచ్చాను? ఎప్పుడైనా తల్లిదండ్రులు ప్రశ్నించినరా? అసలు ఎందుకు నేను ఈ లోకానికి వచ్చానండి నేను ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చెప్పండి. ఎందుకు వచ్చాం మనం? ప్రశ్న మనం వేసుకుంటే సమాధానం లేదు, కేవలం సమాధి వరకే. ఆ ప్రశ్న అక్కడ ఆగిపోతుందండి. ఇలా ప్రపంచాన్ని చూస్తుంటే తెల్లారు లేస్తే సంపద సందడిలో ఉంటున్నాం. మన కళ్ళ ముంగట ఎంతోమంది అండి సమాధి దాటలేకపోతున్నారు. కోట్లకు పడగలెత్తిన సమాధి దాటలేకపోతున్నారు. ఇదే నా జీవితం, ఇంతేనా? 50-60 సంవత్సరాలైన మన జీవితం
శాశ్వతమైన లోకానికి వెళ్ళడానికి, కోట్ల సంవత్సరాలు తండ్రితో ఉండడానికి మనకి కంటికి అవపడే ఈ 10% నిజమైంది అనుకుంటున్నాం. దేవుని వల్లారా, మరి దేవుడు కంటికి అగపడకుండా మనకి ప్రేమను పంచుతున్నాడు. ఎలా పంచుతున్నాడు? దేవుడు సృష్టిని చేశాడు, 5 పంచభూతాలు ఉంచాడు. మనం అడగకముందే అన్నీ సమకూర్చాడు భూమి మీద. మనం అడిగితేనే ఇయ్యలే దేవుడు. తన పోలికలో ఉన్న బిడ్డలకి ఏం కావాలనో అడగకముందు అన్నీ సమకూర్చి తన కోసమే ఆలోచించాలి, తన కోసం బ్రతకాలని 66 గ్రంథాలు మన చేతికి ఇచ్చాడు. ఆలోచించండి. ఇలా మనకు పిల్లలు పుడుతున్నారు. పిల్లల్ని మనం ఏమనుకుంటామని అల్లారు ముద్దుగా పెంచుకొని, ఇక నా పిల్లలు నా మాటని వినాలి, నా కోసమే బ్రతకాలి అని మనం ఎంత స్వార్థంతో ఉంటామో, ఆ కన్న తండ్రి కూడా ఈ చేసిన ఈ ప్రకృతిలో, ఈ భూజంతువుల కంటే, ఈ ప్రకృతులు అన్నిటికంటే మనము రారాజులుగా ఉండాలని చూద్దాం. ఒక మాట మనం ఆలోచిస్తే, యాకోబు 1:18 చూస్తే, దేవుని వల్లరా, యాకోబు 1:18 చూడండి. ఆయన తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన తాను సృష్టించిన వాటిలో, అంటే ఎన్ని సృష్టించాడు మన కోసం? అన్నీ. నీకేమైనా తక్కువైందా భూమి మీద? ఆక్సిజన్ అందుతలేదు అని కంప్లైంట్ ఏమైనా రాసిచ్చారా గవర్నమెంట్కి? చెప్పండి, ఏం తక్కువ చేసిండు భూమి మీద దేవుడు? అసలు నిజంగా ప్రపంచాలన్నీ అందరం మొరపెడితే, తండ్రి మాకు ఈ ప్రభుత్వాలు వద్దు, ఈ రాజకీయం వద్దు, మీరే మమ్మల్ని, అన్ని దేశాలు మీరే మమ్మల్ని పరిపాలించాలని మనం అందరం కలిసి తండ్రికి ఒప్పచెప్తే ఆ పరిపాలన ఎలా ఉంటుందండి? చెప్పండి. అన్ని సమకూర్చును, మనకు అడగకముందే అన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. తన సంకల్పం ప్రకారంగా మనల్ని కన్నాడు. సంకల్పం ప్రకారంగా మనల్ని కన్నాడు. దేవుని వల్లరా, మన పిల్లల్ని ఏ సంకల్పంతో కట్టున్నాం? మన తల్లిదండ్రులు ఏం చేశారు? చూపిస్తున్నారు. 50-60 సంవత్సరాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులను చూసి మనం బ్రతుకుతున్నాం. మన పిల్లలు ఏం చేస్తారు? మనల్ని చూసి వాళ్ళు బ్రతుకుతున్నారు. మన తరం అయిపోతుంది. నెక్స్ట్ అలాగ ఇది ఎంతవరకు? ఇది సమాధి దాటలేకపోతున్నారు. అందుకే అనేక మంది సమాధి దాకా బ్రతుకుతున్నారు, ఆత్మపాతాలను పంపిస్తున్నారు. ఆత్మకు చావు లేదనే కదా ఆత్మదేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి శరీరాన్ని ఇచ్చి పంపించాడు. దేవుని వల్లరా, అందులో ఎంత ప్రేమ ఉందండి, ఎంత ప్రేమ అనేది దేవుని వల్లరా. ఇలా నిజంగా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొచ్చామండి? చెప్పండి. ఇప్పుడు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్న తర్వాత, 9 నెలలు అయిపోయిన వెంటనే మనము ఈ లోకానికి వస్తున్నాం. ఎలా వచ్చామమ్మా? ఎలా వచ్చాం? ఇంత మూట కట్టుకొని వచ్చాము. బంగారం, బట్టలు, 50-60 సంవత్సరాలకి సరిపోయేంత తిండి, బట్టలు ఇవన్నీ తీసుకొని వచ్చామా? ఎలా వచ్చాం? యోబు అంటున్నాడు, యోబుకి ఎంత ఆస్తి అండి, సడన్ ఆస్తి పోయింది. ఏమంటున్నాడు చూడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం, 20-21 చూడండి. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆ ప్రేమ తగ్గిందనుకోండి, దేవా నాకు నీ మీద ఎక్కువ ప్రేమ ఉండే విధంగా నాకు సహాయం చేయండి. వన్ సైడ్ లవ్ ఎక్కువైపోయింది, వన్ సైడ్ లవ్వే అయిపోయింది. దేవుడు మనల్ని ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన ప్రేమ అవసరాలకు మాత్రమే నటిస్తున్నాం. దేవుని దగ్గరకు వచ్చి ప్రేమగా ఎలా ఉంటుందండి? ఇప్పుడు కొన్ని అవసరాలకి మనం మన ఇంటికి ఎవరన్నా బంధుమిత్రులు అవసరానికి ఎలా ఉంటుంది, డబ్బులు కానీ వస్తువులు కానీ ఉన్నప్పుడు ప్రేమగా వస్తారు కదా. అవసరం తీరంగానే, ఇది దొంగ ప్రేమ, ఇది అపవాది పెట్టిన బీజం. ఇది నీలో పుట్టినది కాదు. ఇది నీలో పుట్టిన ప్రేమ మనల్ని ఆత్మలో పంచి ఇచ్చింది కదా దేవుడు. ఆయనకి ఏ రూపం ఉంది? ప్రేమ స్వరూపం. ప్రేమ స్వరూపం అంటే అది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం టోటల్ ప్యాకేజ్ ఏముంది ఆయనలో? ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ స్వరూపంలో నుంచి మనల్ని కన్నాడు. మరి ఆయన గుణాలన్నీ మనకు ఉండాలి కదా. ఏవి? వెళ్ళిపోయింది.
స్వార్థం పెరిగిపోయింది. తండ్రి యొక్క ప్రేమ తత్వమే మానవ దేహంలో కనుమరుగైపోయిందండి. మనుషులలో అగుపడతలే. కారణం ఇది నీ తప్పు కాదు. దేవునికి దూరం చేసే ఒక భయంకరమైన శక్తి మానవ దేహంలోకి ఎంటర్ అయిపోతుంది రోజు రోజుకి. అందుకే ఇది గమనించి అసలు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. ఇది శాశ్వతమైన ప్రేమ. మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రేమ తగ్గిపోయేది కాదు. ఒక భార్యాభర్తలు కొద్ది రోజులు ఉంటుంది, పిల్లల మీద కొద్దిలో ఉంటుంది, తల్లిదండ్రుల మీద కొద్దిగా ఉంటుంది, అన్నదమ్ముల మీద కొద్దిగానే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అలా కాదు. అలా కాదండి, తగ్గిపోదండి. సుమారుగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వివన ప్రాయంలో సుమారుగా 25 సంవత్సరాలకి దేవుడు నన్ను ఎన్నుకుంటాడో కూడా నాకు తెలియదు. ఒక్కసారి ఆ కాడి భుజానికి ఎత్తినానంటే గత ఇప్పటి వరకు చేరగలిగినానంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్న తిరిగి నేను అంతగా ప్రేమించడానికి, ఆ ప్రేమను ఇయ్యడానికి నేను పోరాడుతున్నా. అర్థమవుతుందా అండి? దేవుడు నిన్ను ప్రేమిస్తేనే ఇక్కడికి వచ్చావు, కానీ తిరిగి ఆయనకి ఏం కావాలి? తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను తిరిగి నేను ఇయ్యాలి కదా. ఏంటి నీ కోరిక? ఏంటి? ఆ ప్రేమను పంచాలి. మరి దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఆ ప్రేమను ఎలా నిజంగా ఆ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, తిరిగి ఎలా ప్రేమించాలనో, ప్రేమను ఎలా అందియాలంటే ఫస్ట్ మనం కొన్ని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఏమంటుండమ్మా. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో ఎలా వచ్చిందంటే యోబు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరుగా వచ్చిందంట. దిగంబరుగా. మనమంతా దిగంబరులు. ప్రపంచంలో సర్వమానం ఎలా వచ్చిరమ్మా? దిగంబరులుగానే వచ్చారు కదా. మళ్ళీ లాస్ట్కి ఎలా వెళ్తాం? దిగంబరిగానే వెళ్తాం. ఈ గ్యాప్లో, ఈ 50-60 సంవత్సరాల గ్యాప్లో ఏం చేస్తున్నాం మనం? ఏం సంపాదించాం కదా. అర్థమవుతుందా? ఎలాగొచ్చాం అలా తిరిగి వెళ్ళాల్సిందే. కానీ కొంతకాలం మనల్ని సెలెక్ట్ చేసి భూమి మీదకి పంపించాడు. అర్థమవుతుందా అండి? ఆయనకున్న ఆ ప్రేమతత్వము మనలో ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి దేవుని వాళ్ళు. ఇంకో కొన్ని మాటలు ఆలోచిస్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15, 16, 17 చూడండి. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును. ఇంకా ఏంటి మనం సాధించింది? ఇదే నా జీవితం. తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి ఎలాగొస్తున్నాం? దిగంబరుగా వస్తున్నాం, మళ్ళీ అలాగనే వెళ్తున్నాం. ఈ గ్యాప్లో 60, 70, 80, 100 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఆయుష్ ప్రకారం భూమి మీదకి వచ్చాం. ఏం సాధించి తిరిగి వెళ్ళిపోతాం? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు కదా. ఏం చేశాడు ఆయన? 12 సంవత్సరాలకి శాస్త్రులను పరిశీలను షేక్ చేసిండు. ఆయనకిచ్చిన 33.5 సంవత్సరాలు ఏం చేసిండు, ఏం త్యాగం చేసిండు. తెల్లారు లేస్తే తండ్రి 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 పని, తండ్రి పని, తండ్రి 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 తప్ప ఆయనకి వేరే ధ్యాస లేదు. ఎంత ప్రేమించిండండి, తండ్రిని ఎంత ప్రేమించిండో. అయ్యో సమయం లేదు, ప్రతి నిమిషం చాలా ముఖ్యమండి. ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనకి. ఆయనకున్న కొద్ది జీవితమే ఎక్కడండి? 33.5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండగలిగిండా? కారణం ఎంత బాధ అండి. మరి ఆ కన్న తండ్రి యేసుక్రీస్తు భూమి మీదికి పంపించిన ఆయనను కొడుతుంటే, బాధ పెడుతుంటే కూడా చూస్తలేడా తండ్రి యేసుక్రీస్తుని? చూస్తుండగా ఇగో నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నా కోసం భరిస్తున్నాడు. అవునా కదా? మనము కూడా ఆయనని ప్రేమిస్తే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ భరించగలుగుతాం. ఆయన నువ్వు ప్రేమించలేదనుకో భరించలేం, శక్తి సరిపోదు. అర్థమవుతుందా దేవుని వల్ల? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు?
ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఏది కూడా తీసుకుపోము. మరి సాధించింది ఏంటి? ఇలా నిజంగా క్రైస్తవులం అయినందుకు మనం బాధపడాలనా సంతోషపడాలనా? సంతోషపడాలి. ఎంత అదృష్టవంతులం దేవుని వల్లరా. ఇలా దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. నిజంగా ప్రేమించిన వారినే గద్దిస్తాం కదండి. చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా, ఇప్పుడు ఆ మాటలు మీరు విన్నారు, ఖండించి గద్దించి బుద్ధి చెప్తుంటే ఆత్మలు బయటకు వస్తున్నాయి. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా అనేది ఒకసారి చూద్దాం. ప్రకటన 3:19 చూడండి. ప్రకటన 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అంటే ప్రేమలో ఏముందంట? ఖండించడం, గద్దించడం ఉంది. దొంగ ప్రేమలో ఏముంది? మాయ చేస్తారు, మోసం చేస్తారు. మనం వీటికి ఎక్కువ పడిపోతామండి. ఆయన ఏం చెప్తున్నాడు? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గద్దిస్తాడట, ప్లస్ శిక్షిస్తాడట. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. గద్దిస్తాడట, శిక్షిస్తాడట, కొడతాడట. ఎందుకు? ఈ కొట్టడము, ఈ గద్దించడం అంటే నువ్వు పరలోకానికి దారి తప్పుతున్నావు అని దేవుడు ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. నీకు పరలోకమే వద్దు, ఈ భూమి మీదనే కావాలన్నప్పుడు ఖండించి గద్దించి బుద్ధి చెప్పులు ఉండవు. ఇక ఎలా ఉంటాయంటే, మీరు రాగొచ్చారు, లోకపరంగా అన్నీ తిరిగి ఎంజాయ్ చేసి అన్నీ అయిపోయింది, కొన్ని లోకపరంగా మనకి సమస్యలు ఉన్నాయనుకోండి కదా, కొన్ని అప్పు సమస్యలు, కొంచెం డబ్బు సమస్యలు కానీ, కొన్ని రోగాలు కానీ, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ప్యాకేజీ తెచ్చుకుంటాం సంఘానికి. సేవకుడు ఏం చేస్తాడు? మీ ప్యాకేజీ తగ్గట్టుగా కొన్ని మాటలు విడుదల చేయగానే బెలూన్లో గుబ్బిపోతాం. ఒకవేళ ఖండించి గద్దించి బుద్ధి చెప్పినా అనుకో, వచ్చే వారం రావు. మళ్ళా దేవుడు అలాగా మార్చగలుగుతామా? ఉన్నదాన్ని మనం అబద్ధం ఆడగలుగుతామా? ఇప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ, కొంతమందేనా, వర్గమా, కులమయా, ఏమనుందా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై, అంటే సత్యం గురించి అనుభవంలోకి రావాలట. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే. 5వ వచనమా. దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే. ఆయన క్రీస్తు యేసు అని నరుడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి పోవాలంటే ఆయన దేనికి వచ్చిందంట? సత్యం గురించి సాక్ష్యం వేయడానికి వచ్చాడు. ఆ సత్యమే 66 గ్రంథాలు. మనం అసత్యాన్ని ఎక్కువ కోరుతున్నాం, సత్యాన్ని చెప్పడానికి ఈ లోకానికి వచ్చిండు. మరి అదే మాటలు నేను చెప్తున్నా. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? ఇంకొన్ని మాటలు కీర్తన గ్రంథం 141 5వ వచనం. కీర్తన గ్రంథం 141 5వ వచనంలో ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఒక సేవకుడు మిమ్మల్ని ఖండించి గద్దిస్తే మీరు ఎలా స్వీకరించాలో తెలుసా? ఎలా స్వీకరించాలంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. గద్దిస్తే ఏంటంట? తైలాభిషేకం. అంటే ఎక్కడో మనం తప్పిపోతున్నాం, దారి తప్పిపోబోతున్నాం, సరిదిద్దుకోవాలి. ఎక్కడ సరిదిద్దుకుంటామమ్మా మనం? ఎక్కడన్నా ఇప్పుడు మనకి ఇంట్లో మన తల్లిదండ్రులు సరిదిద్దిననుకో స్వీకరిస్తామా? నువ్వేందిలే, మాకు అన్నీ తెలుసు అంటుంటారు. అర్థమవుతుందండి? సరిదిద్దుకోగలుగుతామా? దేవుని సన్నిధికి వచ్చేంటి మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం, దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ బ్రతుకుతున్నాము అని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆ సేవకుడు ఎప్పుడైతే చెప్తుంటాడో దానిని మన ఆలోచనల ద్వారా సరిదిద్దుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినాక అవి సరిదిద్దుకోకపోతే ఏమైపోతుంది? మనకి ఏమైపోతుందమ్మా? రోజుకి ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంది, గుట్టలాగా పెరిగిపోతున్నాయి. మనం చేసిన ఆజ్ఞలు మీరడమే పెద్ద ప్రాబ్లం అయిపోతున్నాయి. అవి రావద్దనే కదా ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చి ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడెక్కడ మనం ఉన్నామని సరిదిద్దుకోవడానికి దేవుని సన్నిధికి రావడం తెలుసా దేవుని వల్లరా? ఇక్కడ ఒక మంచి మాట మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 30
యెషయా గ్రంథం 30:1-2 వచనాలలో ఇక్కడ ఏమంటున్నా ఒకసారి చూడండి దేవుని వాళ్ళరా. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే. లోబడని పిల్లలకు శ్రమ. ఏంటంట? ఇప్పుడు చూడండి, ఎప్పుడమ్మా మనం లోబడేది? ఎప్పుడు లోబడతాం మనము? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సేవకుడు చెప్పే ఆ మాటలు నిజమే కదా, నేను తప్పిపోయినా కదా, దేవుడు ఒక సేవకుడి ద్వారా నన్ను సరిదిద్దుతున్నాడని మనం ఏం చేయాలి? దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోతే ఏమైపోతుందంటే ఇక్కడ లోబడిని పిల్లలకు శ్రమ, శ్రమ. పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి 10-13 వరకు ఒకసారి చూడండి. దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. ఎలా అనుకుంటున్నారట జనాలు? యుక్త వాక్యములను, వాక్యాలు అంటే ఎక్కువ ఖండించొద్దు, స్మూత్గా. ఎలాగైపోయిందమ్మా ఇప్పుడు మనం అంతా? శరీరాలు ఎలాగ తయారైపోయినాయి? గట్టిగా మాట్లాడినామనుకో, ఈ పాస్టర్ మంచి లేడు, నువ్వు ఎలాగనన్నా బ్రతుకు, ఎంజాయ్ చేసుకున్న బ్రతికినా కానీ దాని తగ్గట్టు మాట్లాడుతావు, భలే చెప్పిండు, నాకు తగ్గట్టే చెప్పిండు వా అన్నట్టు ఉంటుంది. మరి ఎలాగా? ఈ భూమి మీదనే ఉండిపోదామా? మనమంతా ఇప్పుడు కంటికి అవుపడే ఒక వ్యక్తులము, లోపడున్న ఒక శక్తి పనిచేసింది, ఆ శక్తి గురించి నేను మాట్లాడుతున్నా. మనమంతా కేవలం 60-70 సంవత్సరాల కల్లా ఈ శరీరాలు అవుపడవు, ఈ భూమి మీద మట్టిలో కలిసిపోతుంది. కానీ లోపడున్న ఒక పవర్ శక్తి, అదే ఆత్మశక్తి దేవుడు మనకి పంచి ఇచ్చాడు. ఆత్మ, అది ప్రేమ స్వరూపం మనలో ఉంచాడు. ఆ ఆత్మనే ఎలా కాపాడుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి, యేసు 2వ రాకడికి ఎలా ఉంచాలట తెలుసా? యేసు 2వ రాకడికి వస్తాడు కదా, ఎలా ఉంచాలో తెలుసా? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23 వచనంలో ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, ఫస్ట్ ఏందంట, మనలో ఉన్న ఆత్మ, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను పరిశుద్ధంగా నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. మనం ఏం కాపాడుకుంటున్నాం భూమి మీద? ఏం కాపాడుకుంటున్నామండి? ఫ్లాట్లు, భూములు అన్నీ భద్రంగా ఉన్నాయి, ఆ బీరువాలో స్టాంప్ పేపర్లు ఇవి కాపాడుకుంటున్నాం. లోపటున్న ఆత్మను కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి, నా ఆత్మ ఎలా ఉంది, నా ఆత్మ పాపంలో కూరుకుపోయిందా, పరిశుద్ధంగా ఉందా, పవిత్రంగా ఉందా? ఫస్ట్ నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే నువ్వు సేఫ్. రోడ్డు మీద పోతుంటాం మనం, ఎంతోమంది పోతున్నాం, సడన్గా యాక్సిడెంట్ అయిపోతుంది. కొంత ఆడపిల్లలు ఏం చెప్తామ్మా, జాగ్రత్త, బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, రోడ్డు మీద జాగ్రత్త అని చెప్తారు. ఇది తల్లిదండ్రులు సమాధి వరకే మనకి. ఆ కన్న తండ్రి భూమి మీద భయంకరమైన ప్రమాదం ఉంది, జాగ్రత్త, ఆత్మ జాగ్రత్త, ఒక్క క్షణంలో ఆత్మ పాతాళంకి వెళ్తుంది, జాగ్రత్త. వెళ్ళదా? ఒక్క క్షణము నీ శరీరం నుంచి ఆత్మ బయటికి వచ్చిందా, ఒక్క క్షణంలో ఆత్మ పాతాళం వెళ్తుందట. ఈ లోపల నువ్వు ఏం చేయాలి? జాగ్రత్త పడాలా లేదా? ఈ గ్రంథం అంతా ఆత్మ సంబంధమైన గ్రంథం. సామెతల గ్రంథం 24:14 చూడండి. సామెతల గ్రంథం 24:14 ఏమంటుందో చూడండి. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. ఏంటంటమ్మా? నీ ఆత్మకు, మన ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల దొరుకుతుందా? ఆత్మకు జ్ఞానం దొరుకుతుందా? శరీరానికి జ్ఞానం ఎక్కడుంది? పొద్దున స్కూల్ పిల్లలు పోతారు కదా, బ్యాగులు వేసుకొని పోతారా? అది ఏ జ్ఞానం? శరీరానికి జ్ఞానం, సమాధి వరకే. ఈ జ్ఞానం లోపటున్న ఆత్మకు జ్ఞానం. ఇది దొరికినప్పుడు మనం జాగ్రత్త పడాలి కదా. ఊక దొరుకుతుందా? ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 13-14 చూడండి. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయము 13-14 చూడండి. మీరును సత్యవాక్యమును అనగా, సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిమి మనమా. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై 13-14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు వచ్చింది? ఈ ఆత్మ మన ఆత్మను కాపాడడానికి ఎప్పుడు వచ్చింది?
పరిశుద్ధాత్మ మనలోకి వచ్చింది కదా. ఏ ఆత్మను కాపాడడానికి? కంటికి అవుపడ్డా, నేను వస్తున్నానైనా అని అవుపడతాడా? పరిశుద్ధాత్మ వచ్చేది అవుపడతాడా? ఎప్పుడు అవుపడతాడు? నువ్వు నీటిలో మునుగుతావు కదా, నీటిలో మునిగినప్పుడు నీకు తెలియదు. నీటిలో మునిగి బయటికి తెలుస్తుంది. ఆ నీటిలో మునిగినప్పుడు వచ్చేస్తాడు. పొందుకొని బయటికి వస్తున్నాం మనం. సేవకుడు ఏం చేస్తాడు? నీటిలో ముంచుతాడు కదా. ముంచిన వెంటనే పవర్ జరుగుతుంది అక్కడ. మనలో ఉన్న బలహీనతలన్నీ ఆ నీటిలో ముంచేసి ఆత్మశక్తితో బయటికి వస్తున్నాం. అందుకే ఆత్మను ఎప్పుడు పొందుకుంటామమ్మా? నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్నప్పుడే కదా మనలోకి ఆత్మ వచ్చింది. మన ఆత్మను కాపాడుకోవాలంటే నీ ఆత్మను కాపాడడానికి నీలోకి వస్తే, ఈ ఆత్మను అశ్రద్ధ చేస్తే ఇక దేవుడు ఏం చేస్తాడు? అందుకే కదా యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చిండు? అందుకే మనకి ఈ ఆత్మ మనలో ఒక పవర్గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? అది కంటికి అవపడుతుందా? నాలో పవర్ ఉంది, శక్తి ఉందని ఎలాగ నీకు అనిపిస్తుంటుంది? ఇప్పుడు శాంసన్ తెలుసు కదా, 1000 మందిని ఎలా చంపిండండి? ఆయనలో ఆత్మశక్తి ఉందని ఎలా గమనిస్తున్నాడు? ఇప్పుడు మేము అక్కడ దాకా ఎందుకంటే, ఎప్పుడన్నా కొంతమంది తాగుతుంటారు కదా, మామూలు తాగనప్పుడు, కొంతమంది తాగనప్పుడు సైలెంట్గా ఉంటాడు, అమాయకుడు అన్నట్టే ఉంటాడు. తాగంగానే ఒక 10 మంది ఉన్నంత బలం ఎలాగొచ్చేస్తుంది శరీరానికి? అంతే కదండి. మరి ఆత్మశక్తి కూడా అలాగొస్తుందండి. ఆత్మశక్తి కంటికి అవపడదు. అది ఇప్పుడు దేవుడు అవపడుతున్నాడా? అవపడ్డా? దేవుడు అవపడాలంటే ఎలా ఉండాలట తెలుసా? దేవుడు మనలో ఉన్నాడా లేదా అనుకోవడానికి ఎలా ఉండాలట తెలుసా? 1 యోహాను 3వ అధ్యాయము, 1 యోహాను 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 10 నుంచి ఒకసారి మనం చదువుకుంటూ పోదాం దేవుని వల్లరా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రేమతత్వం ఇక్కడ చెప్తున్నాడు. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే మనం ఎలాగుంటామో ఇక్కడ ఈ భూమి మీద కొన్ని క్రియలు బట్టి మనల్ని పసిగట్టేస్తాడు దేవుడు. చూడండి ఇక్కడ, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో. 1 యోహాను 3వ అధ్యాయము 10 నుంచి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎలాగంటున్నాడు? ప్రేమించని, తన సహోదరుని ప్రేమింపని. తన సహోదరు అంటే ఎవరు? తన సహోదరులు ఎవరు? భూమి మీద సర్వమానవాళ్ళు అవపడుతున్నారు. వాళ్ళంతా ఎవరమ్మా? సహోదరులే. ఇప్పుడు చూడండి, ప్రేమించిన వారినే ప్రేమిస్తే స్పెషల్ ఏంటండి? నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తే స్పెషల్ ఏంటి? కానీ దేవుని ప్రేమ అలా కాదండి. ఇలా ఇక్కడ బాగా గమనించుకోండి. ప్రతి ఒక్కరిని మనం నిజంగా జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళం అయితే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఆ ప్రేమ తత్వం ఎక్కడి నుంచి రావాలి? ప్రేమించి ఆత్మ మనలో ఉంది బీజం. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే ఒకసారి యోహాను సువార్త 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఎలాగో పడుతుందంట? మనందరి కోసము తన కుమారుని పంపించిండు. ఎందుకు పంపించిండు? మన కోసం బలైపోవడం. ఇప్పుడు మనం కూడా ఇతరుల కోసం బలైపోతే ఆ దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు. ఇతరులని ప్రేమిస్తే ఆ ప్రేమ మనలో ఉన్నట్టు. ఇప్పుడు మీకు చూడండి, దేవుడు ప్రేమ స్వరూపుడు కదా, అదే ఉంది కదా 9వ వచనం. అమ్మ, దేవుడు ప్రేమ స్వరూపి. బాగా వినండి అబ్బా, బాగా గమనించండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. దేవుడు ఎవరు? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎవరు? ఆయనకు స్వరూపం ఏంటంట? టోటల్ ప్యాకేజీగా ప్రేమ స్వరూపమే ఉంది. ఆయన ప్రేమ స్వరూపమే. ఆత్మస్వరూపం ఎలా అంటే ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ స్వరూపం సర్వమానవాళికి పంచిచ్చిండా లేదా 13వ వచనంలో ఉంటుంది చూడండి. అదే అధ్యాయంలో, ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి తన ఆత్మ ఏమిటిది? అది ప్రేమ స్వరూపమైన ఆత్మ ఆయన మనకి పంచిచ్చిండా లేదా? మరి ఆయన ప్రేమ స్వరూపమైన ఆత్మను పంచిచ్చినప్పుడు ఆ ఆత్మలో ఏముండాలి? ప్రేమ ఉన్నది. ఇప్పుడు మనం కూడా అందరం ప్రేమగా ఉండాలా లేదా? అక్కడ దాకా ఎందుకండి, మన తల్లిదండ్రుల ఆస్తులతో పాటుగా ఆయన గుణాలు కూడా మనకి పంచిస్తారు.
అవునా కదా? ఇక చూడు, చిన్నగా ఉన్నప్పుడు పెరిగిన వాతావరణం బట్టి ఇక చూడు, తల్లిలాగానే చేస్తున్నారు అంటుంటారా లేదా? ఆ లక్షణాలు ఇవి బాగానే వస్తున్నాయి, తల్లిదండ్రుల లక్షణాలు బాగానే వస్తున్నాయి, కానీ సృష్టికర్త అయిన దేవుని ఆత్మ లక్షణాలు వస్తలేవు. అందుకే తేడా వచ్చింది. కాబట్టి మరి దేవుని లక్షణాలు రావాలంటే ఆ ప్రేమ స్వరూపం పోయింది. కాబట్టి మళ్ళా మనకి ఒక అవకాశం ఇచ్చిండు. ఆ స్వరూపాన్ని నింపితే మనం అందరినీ ప్రేమించలేకపోతున్నట్టు ఆ స్వరూపం ఇంకా రాలే. పౌలు గారు ఒక మాట అంటున్నాడు, గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటుంది తెలుసా? క్రీస్తు స్వరూపము రానందుకు ఇప్పుడు ప్రసవ వేదన పడుతున్నాడు. ప్రసవ వేదన ఎవరమ్మా పడేది? 9 నెలల తర్వాత ప్రసవ వేదన పడేది ఎవరు? ఆడవాళ్ళు, వాస్తవంగా. కానీ పౌలు గారు అనేక ప్రాంతాలలో సువార్త చెప్పిన తర్వాత క్రీస్తు స్వరూపం వాళ్ళలోకి వస్తలేదట. దేవునికి మొరపెడుతున్నాడు, ప్రసవ వేదనంట. అలాంటి ప్రసవ వేదన వస్తుందా అండి? చూడండి. ఎందుకండి? చదువు గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన పడుతున్నాడట. భూమి మీద ఎంతమందికి తల్లులు జన్మలిస్తున్నారమ్మా? ఆ జన్మ దేవుని కోసమే ఇస్తున్నారా? దేవుని కొరకు పెంచుతున్నారా? దేవునికి ఆలోచనల ప్రకారంగా పెంచుతున్నారా? లేదు. కాబట్టే కదా ఆదాం ఫెయిల్ అయిపోయింది. కాబట్టే క్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన స్వరూపం మనలో రాకపోతే ప్రసవ వేదన పడుతున్నాడట పౌలు గారు. అర్థమవుతుందా దేవుని వాళ్ళారా? ఇలా నిజంగా తల్లులు పిల్లల్ని అంటున్నారు, ఓకే, సంతోషం. ఆ కొడుకు రౌడీ అవుతాడా, గుండా అవుతాడా, మంచోడు అవుతాడా, అమాయకులు తల్లులు కని భూమి మీదకి తీసుకొస్తున్నారు. దేవుడు అనుకోవాలి కదా. అందుకే ఏమనుకున్నా, నేనేం చదువుకున్నా? మళ్ళా ఎజికేల్ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలో ఏమున్నదట? ఎజికేల్ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇక్కడ అబద్ధపు మాటలను అంగీకరించు, నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరడ ఎవ్వలకును రొట్టె ముక్కలకును ఆశపడి బాగా వినాలి. ఇక్కడ పాయింట్ పట్టుకోవాలి. మరణమునకు పాత్రులు. ఏంటంటే మరణానికి పాత్రులు అంటే దేవుని సంకల్పం. భూమి మీద ఏమనుకున్నాం మనం? ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 4, 5, 6 వచనాలు ఏమనుకున్నాం? దేవుని సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులు కావాలని జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. అలా అనుకున్నాడు. కానీ దేవుని సంకల్పం చొప్పున భూమి మీదకి పిల్లలు తీసుకొస్తున్నారా? ఇప్పుడు ఈ తరం ఏ తరం అమ్మా? దుష్టతరం, దుష్టుని యొక్క తరం. ఎవరిని చూసినా తల్లిదండ్రులకి లోబడుతున్నారా అండి? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? ఇది వాళ్ళకి కావాల్సి చేయాల్సింది కాదు. వాళ్ళు చేయరు, కావాల్సి ఎవరు చేయరండి. భయంకరంగా మారిపోతుందండి. అందుకే ఈ చివరి దినాలలో ఏమైపోతుందంట? అనేక ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుణ్ణి ప్రేమించి ఆ ప్రేమలు చల్లారిపోతున్నాయి. అందుకే ఆ ప్రేమ ఎప్పుడు వెలగాలంటే నీలో ఏముండాలట? ఆత్మను ఆర్పుకోవద్దు. అందుకే ఇక్కడ చదువు కంప్లీట్ చేయి. మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. ఎంత బాధ అండి. అందుకే పిల్లలు చూడండి, పెళ్లి చేసుకున్న వెంటనే దేవుని సంకల్పం చొప్పున పెళ్ళిళ్ళు అవుతున్నాయా? ఫెయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు దేవుని సంకల్పము, దేవుని ఆలోచనలు ఎవరికి ఉంటున్నాయండి? ఎంత బాధనండి చెప్పండి. ఇలా నిజంగా ఒక్కొక్కరు ఒక భయంకరంగా వ్యక్తులు భూమి మీదకి వస్తుంటే ఆ కన్న తండ్రి ఇంత కష్టపడి ఇంత ప్రకృతి తీసుకొచ్చి 5 పంచభూతాలు గాలి, నింగి, నేల, నీరు, నిప్పుతో మానవ దేహాన్ని తయారు చేసి ప్రకృతిలో తీసుకొచ్చి అడగకముందు అన్ని ఇచ్చిన నా పిల్లలు ఇలా నా మీద తిరుగుబాటు చేస్తున్నాడని తన బాధ తన పిల్లలకి చెప్పాలని అనుకుంటే పిల్లలందరూ దారి తప్పిపోతే దేవుడు ఆ కన్న తండ్రి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశం ఎవరికి సేవ చేస్తుందమ్మా? మనకే. ఆకాశము మనకి సేవ చేస్తుంది. భూమి చెవియొగ్గుము. భూమి ఎవరికి సేవ చేస్తుంది? మనకే. అందుకే ఏం చేస్తున్నాడు దేవుడు? నా పిల్లలు నా మాట వింటలే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా చూడండి, మీ పిల్లలు మీ మాట వినప్పుడు పక్కింటి వాళ్ళకి చెప్తారా? అమ్మా నా కొడుకు నా మాట వింటలేడమ్మా, ఏం చేయాలమ్మా అని ఎవరు చెప్తారమ్మా? పక్కింటి వాళ్ళే.
దేవుడు ఎవరికి చెప్తున్నాడు? తన పోలికలో ఉన్న బిడ్డలు దేవుని మాట వినకపోతే ఎవరు చెప్పుకోవాలి? ఆకాశానికి సేవ చేసింది ఎవరు? మనకి సేవనే మనకి ఎవరు చేస్తున్నామా? ఆకాశం. వాతావరణానికి చెప్తున్నాడు అక్కడ, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడుతున్నారు. ఎలా తిరగబడుతున్నారు? ఆజ్ఞ మీరితే తిరగబడినట్టే. ఈయన 66 గ్రంథాలు పరలోక చట్టాన్ని రాసుకున్నాడండి. ఈ లోక చట్టాలన్నీ సమాధి వరకే. ఈ పరలోక చట్టం అండి, దేవుడున్న లోకానికి చేర్చే చట్టం ఇది. ఇది ఆత్మగ్రంథం. ఆత్మతో ఆలోచించి చదివితేనే అర్థమవుతుంది, అందరికి అర్థం కాదండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడండి, యెషయా గ్రంథం 29, 11, 12 చూడండి. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. ఒకడు నువ్వు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి, ఏంటంటే అక్షరము తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు ఏమంటాడట, అది నా వల్ల కాదు. ఎవరంటే ఇంజనీరింగ్ లో డాక్టర్లు వీళ్ళందరూ చెప్పండి, వాళ్ళ చదువు గురించి చెప్పమని చెప్తారు, కానీ అందరు చెప్తారా? ఇది ఆత్మగ్రంథం. ఆత్మగ్రంథానికి చదువు అవసరం లేదు. ఇక్కడ చదువు బాగా చదువు వచ్చినాడే వివరిస్తారు అనుకుంటారా? మరి అదే అక్కడ ఉంటుంది చదువుని. అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెప్పు. గూఢార్థంగా ఉన్నదట. ఎవరు అంటున్నారు? చదువు వచ్చిన వాడు అంటున్నాడు. మరియు నువ్వు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి, అక్షరాలే తెలవని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియదంటున్నాడు. అక్షరాలు తెలిసిన వానికి చదవమంటే తెలియదు అంటున్నాడు. అక్షరాలు తెలవని వానికి ఇస్తే తెలియదు అంటున్నాడు. మరి ఎవరు వివరించాలి దీన్ని? ఎవరు వివరించాలి? వివరించే జ్ఞానవంతుడు భూమి మీద లేడు కాబట్టి ఆ పరలోకపు తండ్రి, పరలోకంలో ఒక డిస్కషన్ జరుగుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడను. భూమి మీద యోగ్యుడు ఎవరు అవపడలేదట. కనబడనందున నేను బహుగా ఏడుచుచున్నాను. ఎవరు ఏడుస్తున్నారట? యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు? వివరించేవాడు సరిగా లేకపోతే, దీని లోతైన మర్మాలు వివరించేవారు లేకపోతే లాభం ఏంటి చెప్పండి? దీన్ని వివరించే జ్ఞానవంతుడు కావాలి. పరలోకానికి ఎక్కిపోయే జ్ఞానవంతుడు కావాలి. అయితేనే వివరించగలుగుతారు, మీరు గ్రహించగలుగుతారు, బైబిల్లో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోగలుగుతారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ పెద్దలలో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఆయన విప్పుతాడు మర్మాలు. ఆయన విప్పుతాడయ్యా మర్మాలు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? లోతైన మర్మాలు. ఎక్కడికి? భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా అండి? దేవుడు బాధపడుతుంది. ఇంకా చూడండి, ఎజికేల్ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు ఆయన ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎజికేల్ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడేను. ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటను, ఏమందంట? లోపటను వెలుపట వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును గ్రంథాలు ఏముందంట? మహావిలాపము, మనోదుఃఖం రోదనమును అని ఎందుకుందంట? దేవుడు రాసుకున్నాడు భూమి మీద. దీనికి తగ్గట్టుగా బైబిల్ ప్రకారం భూమి మీద బ్రతుకుతలేరు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దీని గురించి లోతుగా వివరించే వ్యక్తులు లేరు కాబట్టి బాధపడుతున్నాడట. ఇలా మీ పిల్లలు మీ మాట విననప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు ఏడవలేదండి? ఇప్పటికీ ఏడుస్తున్నారు. కానీ ఆ కన్న తండ్రి ఎంత బాధపడుతున్నాడో తెలుసా అండి? చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇప్పటికీ దేవుడు ఏడుస్తూనే ఉన్నాడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల, మీరు మనమందరం దేవుని మాట విననందుకు మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఇదేంది? ఇప్పుడు దేవుని మనం కూడా, మన పిల్లలు మన మాట వినకపోతే మూలకేముంటుందమ్మా? బెత్తం, చీపిరి కట్ట ఒకటి ఉంటుంది, కట్టె కూడా ఒకటి ఉంటుంది. దేవుడు ఏం చేస్తుందంట? మన ఆత్మలకు తండ్రి గర్వమును బట్టి. ఆయన కొడితే మనం బ్రతుకుతామా అమ్మా? చెప్పండి. ఆయన కొడితే భూమి మీద ఏ నరుడు బతకడు కాబట్టి నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తాడు?
ఆ దుఃఖము, ఆ బాధ మనకి చెప్పలేక చాటున ముఖాన్ని కప్పుకొని ఎక్కిళ్ళు బట్టి ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుపు వస్తుంది ఆయనకి? చదువు. మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. చాటున ఏడుస్తున్నాడట, మనను బట్టి చాటున ఏడుస్తున్నాడట. ఎందుకు ఆయనకు బాధ వచ్చింది? మన వల్లనే. ఇలా చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? మనలోనే కదా ఉండేది. మనలో ఉన్నాడు. మనలో ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నాక మనం ఈ ముగ్గురికి వ్యతిరేకంగా బ్రతుకుతే ముగ్గురు ఉంటారా? మనలో ఉంటాడా? అందుకే దేవుడు ఏం చేస్తున్నా, ఇర్మియా ప్రవక్తతో ఏం మాట్లాడుతుంది తెలుసా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఎంత బాధపడుతున్నాడండి. ఇలా చూడండి, మన పిల్లలు కూడా మన మాట వినడు, ఇక నేను ఉన్నాను, ఇక నేను వెళ్ళిపోతాను. తల్లిదండ్రులు ఎంతమంది అంటలేరండి? నేను వెళ్ళిపోతా, ఉండలేని, భరించలేని, బాధ భరించలేడు అని అంటరా లేదా? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా ఏం బాధపడుతున్నావు చూడండి ఇక్కడ. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు. ఏంటండి ఆయనకి దివారాత్రులు అంటే? మనం ఎప్పుడైతే ఆజ్ఞ మీరిన కొద్ది శోకాలు పెట్టి ఏడుస్తున్నాడట ఆయన. నేను చంపలేక, వదులుకోలేక, చెప్పిన అర్థం కాక, ఎంతోమంది సేవకుల ద్వారా చెప్పినా మీకు అర్థం కావట్లే. కాకపోతే ఏం చేసి నా బిడ్డలకి ఏ కోణంలో చెప్తే నా పిల్లలకి అర్థమవుతుంది? ప్రేమగా చెప్పిండు, ఖండించును, గద్దించును, బుద్ధి చెప్పిన, అన్ని కోణాల్లో చెప్పినా ఇంక ఏం చేస్తాడు? ఇక దేవుడు ఏం చేస్తాడు ఇక అని ఏమంటున్నాడు? ఇక చూడు, నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను. ఇప్పుడు చూడండి, నా జనులందరూ వ్యభిచారులు, ద్రోహుల సమూహములై ఉన్నారట. అయితే ఎక్కడ ఉన్నారు? ఆలోచనలన్నీ అవే. ముగ్గురు మనలో ఉన్నారు. ముగ్గురు మనలో ఉండంగా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఉండంగా కూడా మన క్రియలు ఈ ముగ్గురికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఏం చేస్తాడట? అదే చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు చూడండి. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును అని అనుకుంటున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడండి? ఎందుకు? ఆయన రాసుకున్నాడండి చట్టము. ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధ లోకంలో పరలోకంలో ఎవరు ఉంటారమ్మా? పరిశుద్ధుడు. మళ్ళీ లోకానికి పోవాలి కదా. పోకపోతే మళ్ళీ ఎలాగండి? పాతాళం వెయిట్ చేస్తుంది క్యాచ్ పట్టడానికి. అందుకే ఈ ప్రేమ బీజం ప్రతి మనుష్యులలో తగ్గిపోతుంది. అందుకే 1 యోహాను 3వ అధ్యాయం కంటిన్యూ చేయమ్మా. 1 యోహాను 3వ అధ్యాయం 10 నుంచి 18 వరకు ఒక్కసారి గమనిద్దామని. చాలా ముఖ్యమైన పాఠాన్ని దీనికి సంబంధించింది. చూడండి, మీరు గమనించాలి ఇక్కడ. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధం అంటే ఇప్పుడు మనం క్రైస్తవులు మనం ఎలా ప్రేమించాలట? ప్రేమించే ఆత్మ మనలోకి వచ్చిందా లేదా? వచ్చింది. ఆ ప్రేమించే ఆత్మ ఏం చేస్తున్నది మనలో ఉండి? ఆ ప్రేమించే ఆత్మకు మనం సహకరించకపోతే ప్రేమించలేము. ఆత్మ మనల్ని ఏమంటుంది? సహోదరుని ప్రేమించు, శత్రువులను ప్రేమించు. తండ్రికి ఏ లక్షణాలు ఉన్నాయట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ఏముంటుంది చూడండి. యేసుక్రీస్తు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడమ్మా? ఎలాంటి పరిస్థితిలో ఉండి మాట్లాడుతాను చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి, పరలోకములో ఉన్న మన తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులు ఎవరు ఇంతకీ? శత్రువులు ఎవరండి మనకి? చెప్పండి, శత్రువులు అంటే ఎవరు? మెయిన్ ముఖ్యంగా నీ శరీరమే నీకు శత్రువు. శరీరమే ఆత్మకు శత్రువు కదా. ఫస్ట్ ఈ ఆత్మశత్రువు ఎవరంటే మన శరీరమే. ఈ శరీరాన్ని ఆత్మ కంట్రోల్లోకి తీసుకొస్తే ప్రతి మనిషిని ప్రేమించగలుగుతాం. ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పొద్దా?
నాశనం అయిపోతున్న సమాజం కోసం మనం చెప్పకపోతే ఎలాగ నోరు ఇంకెప్పుడండి విప్పేది? మౌనంగా ఉంటే చెప్పండి, ఇంకెంతకాలం ఈ మౌనం? నరకానికి తెగిపోబోతున్నాయండి. ఆ ప్రేమను పంచాలి. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పంచుతున్న ప్రేమ మనం కూడా అనేక మందికి పంచాలి. మీ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎంతమంది పోయి విలేజ్ మినిస్ట్రీలో సేవ చేశారండి? ఎన్ని ఆత్మలకు వాక్యం చెప్పిండ్రు? ఎన్ని గ్రామాలకి వెళ్ళిపోయిన సువార్త చెప్పడానికి? చెప్పండి. ఇప్పుడు పోయే పరిస్థితి ఉందా? ఏమైపోతున్నాం? కేవలం వినివారగానే ఉంటున్నాం. ఆదివారం వచ్చామంటే వింటున్నాం, వినేసి అలాగే వెళ్ళిపోతున్నాం అంతే. కానీ దేవుని ప్రేమను పంచాలి. బయటికి పోయినాక పంచు. నువ్వు జాబ్ చేసుకుని ఒక గంట సేపు అవకాశం ఉంచి దేవుని ప్రేమను పంచాలంటే ఒక శత్రువునికి ఎవరో తెలిసిన వారికి ఫోన్ చేసి కొన్ని మాటలు, దేవుని ప్రేమ మాటలు చెప్పలేవా? ఎంత స్వార్థంగా పెరిగిపోయినామండి. అందరూ ఏమైపోతున్నమాట? ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 21లో అందరము సొంత కార్యాలు. మరి సొంత కార్యాలు చేస్తే ఆ కన్న తండ్రి కష్టాన్ని అనుభవిస్తున్నాం. దేవుడు చేసిన ఈ కష్టాన్ని అనుభవిస్తూ తేరగా ప్రియగా వచ్చిన ఈ ప్రకృతిని వాడుకుంటుంటే దేవుడు ఒక రోజు నిన్ను నిలబెట్టి 50 సంవత్సరాలు తల్లి గర్భంలో నుంచి దిగంబరుగా వచ్చావు, మళ్ళీ దిగంబరుగా నువ్వు వచ్చేసావు. న్యాయపీఠం దగ్గర నిలబడాలి. ఏం చేశావు నా కోసం చెప్పు నాయనా అడుగుతాడు. మన ఫ్లాష్ బ్యాక్ నీకే దేవుడు తీసుకుపోతాడు. ఏమీ లేదు దేవుని చేసింది. ఎలా పరలోకం ఇటు చల్లగా ఇటు వెచ్చగా, లేకపోతే నులివెచ్చని చాలా డేంజర్. అపవాదు లాక్కొని వెళ్ళిపోతుంది. సగం సగం ఉంటే నడవదు. ఉంటే అటన్నా ఉంటే ఇటన్నా. మనకు వచ్చిన ఈ భూమి మీదనే ఇంక అవకాశం లేదు. అవకాశం లేదు. మరొక జన్మ లేదు. 7 జన్మలు లేవు. ఉన్న ఒక జన్మలో దేవుని కోరు ఎలా బ్రతకాలని నీకు ఆయుష్కాలం ఇచ్చి 50-60 సంవత్సరాలు కొద్దిగా ఆలోచించయ్యా. 24 గంటలు, ఒక 2 గంటలు నా గురించి ఆలోచిస్తే నీకు శాశ్వతమైన లోకం ఇస్తా అన్నప్పుడు కనీసం జాలి, దయ, కనికరము లేదా? దేవుని సంపదను వాడుకుంటూ, ప్రకృతిని వాడుకుంటూ ఆయన గురించి బతకకపోతే ఆ కన్న తండ్రి మనకి చెప్పాల్సిన ఆయన బాధ, ఆకాశమా విను, ఆకాశం వింటున్న ప్రభు వానలు పడని అంటుంది. అది పడను, ప్రకృతి అనుకున్న కాలంగా నేను రాను అంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13 నుంచి ఒకసారి చూడండి. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను, దేవుణ్ణి పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశానికి వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేది. దేవుని దగ్గర కూర్చొని ఆజ్ఞలు పాటిస్తే ఆటోమేటిక్గా పడిపోతాయి వానలు. ఎలాగైపోతున్నది? ఇంకా చదవమ్మా. మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. ఇంకో మంచి మాట ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. దేవుడు ఇజ్రాయేలీలను ఎక్కడికి తీసుకొచ్చిండమ్మా? ఒక భయంకరమైన బానిసత్వంతో ఉన్నారు కదా వీళ్ళంతా ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీల్ని ఎక్కడికి తీసుకుపోవాలని? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావాలని. భూమి మీదనే అంత మంచి దేశానికి తీసుకొస్తే మోషే ఆ దేశాన్ని కూడా చూడలేకపోయాడు. ఇక్కడ 6-7 వచనం చదవని. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6-7 వచనాలు చదువు ముందుగా. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. పూర్వ దినాలు ఎలాగుంది? బానిసత్వంలో ఉన్న దినాలు ఎలా ఉన్నాయి అది గుర్తు చేసుకోమంటున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఎవరైనా గుర్తు, అరే నువ్వు ఇంట్లో ఉండే ఎలా ఉండేరాను చెప్పు. ఇప్పుడు చాలామంది ఏమంటారు కదా, కొంత ఏదో అంతో ఇంత చిన్న జాబ్ చేసుకొని బతికే వరకలరే ఇప్పుడు కొంచెం పైసలు రాగానే నన్ను కేర్ చేస్తలేవు అది ఇది అంటుంటారు కదా, మాటలు వింటారు కదా. ఒక్కసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉన్నావు, ఇప్పుడు ఏంది రెచ్చిపోతున్నావు అంటుంటాడు. ఇజ్రాయేలీని 6 లక్షల మందిని సుమారుగా బయటికి తీసుకొచ్చి ఎక్కడికి నడిపిస్తున్నాడు?
పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఏమైపోతు తప్పిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు. కాబట్టి ఏమడుగు, ఎవరిని అడగమంటుండే? నీ తండ్రిని అడుగు, వాళ్ళ తల్లిదండ్రులు అడుగు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. 10 నుంచి చదువు తల్లి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని ఎలా కాపాడుతున్నాడట? వాళ్ళని కాపాడుతున్న ఇప్పుడు మనల్ని కాపాడా? నువ్వు కరెక్ట్గా పాటించి మినిమం 80% అన్న ఇప్పుడు భూమి మీద మనం పాటించకపోతే మనకి చాలా ప్రమాదం పొంచుకుందండి. నువ్వు చేసిన కష్టం వ్యర్థమైపోతుంది. నీ కష్టం దగ్గరికి ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. అంటే ఏమడుగుతున్నాడు మనల్ని దేవుడు? టోటల్గా ఇప్పుడు 7 రోజులు దేవుని సన్నిధికి ఇవ్వాలి, కానీ ఇస్తున్నామా? కనీసం 24 గంటలు, ఒక 2.5 గంటలు లోపటున్న ఆత్మ గురించి నువ్వు ఆలోచించకపోతే ఒక రోజు ప్రమాదం వస్తుంది. అందుకే నువ్వు న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు నీ లిస్టు తీస్తాడు. అది జాగ్రత్త. అందులో దొరకొద్దు. మనం ఎవరికి దొరికిన ఇలా పోలీసులకు దొరికిన ప్రాబ్లం లేదు. సృష్టికర్త ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఎక్కడ కూడా తప్పులు దొరకకుండా మనం భూమి మీద జాగ్రత్త పడితేనే ఆ భయంకరమైన పాతాలను తప్పించుకుంటాం. అది ఇక్కడనే మనకి ఇంక అవకాశం. చచ్చిపోయినాక ఉంటుందా అండి? చచ్చిపోయిన వాళ్ళకి ఉంటుందా? లేదు కదా. ఇవి కష్టంగా ఉన్నాయా? చెప్పండి, ఇంకేమంటుంది చూడమ్మా. వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి పంట ఇచ్చెను. కొండ బండ నుండి తేనెను. అడవి ప్రాంతాల్లో ఏం దొరుకుతుందమ్మా మనకి? తేనె. అడవిలో ఏమన్నా దొరుకుతుందా? సిటీలు అంటే అన్నీ ఉంటాయి. అసలు అడవి ప్రాంతంలో నడిపిస్తుంటే ఏది దొరకని టైంలో కూడా దేవుడు ఎలా పోషిస్తున్నాడట ఇజ్రాయేలీల్ని? కొండబండ నుండి తేనెను, చెకుముకు రాతి నుండి నూనెను అతడికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల ఎందుకు చెప్తున్నాడు? ఇజ్రాయేలీకి ఇచ్చినట్టు ఇలా మనల్ని కూడా పోషిస్తలేడా? అర్థమవుతుందా? చదువు ఇప్పుడు యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయం. మనం ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నది మొదట నుండి మనము వినిన వర్తమానమే కదా. మనము కైను వంటి వారమై ఉండరాదు. ఎందుకు కైనుని ఎందుకు గుర్తు చేస్తున్నాడు? కైను ఏం చేసిండు? ఏబేల్ని చంపిండు. ఎందుకు చంపాల్సి వచ్చింది? అసూయ. ఎందుకు చంపాల్సి వచ్చింది? మంచి క్రియలు కదా. ఎవరి? ఏబేలి మంచి క్రియలు కాబట్టి ఓర్వలేక చంపేసిండు. మనము కైను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరు. లోకము ఎందుకు ద్వేషిస్తున్నది? లోకం ఎందుకు ద్వేషిస్తుందండి మనల్ని? ఇక్కడ బాగా ఆలోచించండి. ఎందుకు ద్వేషిస్తున్నది అంటే ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాం. కులము, మతము, వర్గము ఏమి లేకుండా సమానంగా ప్రేమిస్తున్నాం. కులమే మనం కూడు పెడుతుందా అండి? యేసుని ఇంకా అంగీకరించినాక మనం ఏమైపోయినాం? కులంలో ఉండలేగా. కులం వెళ్ళిపోయింది. మనం అంతా ఎవరం? రాజులైన యాజక సమూహం. రాజులైపోయారు, మీరు రాణులైపోయినరు. అందుకే దేవుని వాళ్ళారా, మనం ఎంత అదృష్టవంతులం తెలుసా? ఇక్కడ ఇంకా కులం మత్తులో, మతం మత్తులో ఉంటే అసలు క్రైస్తవులమే కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చదువు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని. మరణంలో నుంచి జీవంలోకి వస్తున్నామంటే జీవంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? సహోదరులను ప్రేమించాలి. ఇప్పుడు కష్టమా? ఓ సిలువెత్తుకొని ఒక పెద్ద 50 కిలోల బండ నెత్తి మీద పెట్టుకున్నట్టుందా? సహోదరులను ప్రేమించామంటే కష్టం ఉందా? రక్తాలు ఏమైనా కారుతున్నాయా?
సహోదరులను ప్రేమించాలంటే ప్రేమించే ఆత్మ లేదు కాబట్టే ప్రేమించలేకపోతున్నావు. ఆత్మ నీలో ఉంటే అందరినీ ప్రేమిస్తాం. ఈ మనసులో ఇది ఏమాత్రం ఉండొద్దు. సహోదరులు అంటే కులము, మతము, పేదోడు, బిచ్చపుడు ఎవరిని చూడొద్దు. ఆయనలో ఆత్మ ఉంది. ఆత్మ వైపు చూడాలి, పై రూపాన్ని చూడొద్దు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఆత్మను చూస్తాడు. ఆత్మ దేవుని కొరకు బ్రతుకుతుంది అనుకో, ఆత్మ కోసం నువ్వు ఎంతన్నా కష్టపడు, కాపాడాలి. అలాంటి వాళ్ళే కావాలి దేవుడికి. అర్థమవుతుందా అండి? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు? చూడండి, క్రైస్తవులు మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మనం ఇంకా ఎలా ఉంటున్నాం? ఉంటుందా? నిజంగా ఇప్పటి నుంచి కన్నీరు గార్చాలి. తండ్రి, నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నా? సర్వసత్తులకు నడిపించి ఆత్మ కోల్పోయినానా ఏంటి? ప్రతి మనిషిని ప్రేమించాలి కదా, నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాలో? ఏ తేడాలు వచ్చినా చేతులు ఎత్తి పైకి లేబట్టి, ప్రభువా నాపై దయచూపు, ప్రేమ బీజం నాకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి, రెండంతల ఆత్మ నాకు కావాలని అడిగితే ఆత్మ మళ్ళా నువ్వు డెవలప్ చేసుకోగలుగుతావు. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెతకండి దొరకబడును అని చెత్త చెదారం కాదు, పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. జ్ఞానం లేదా? జ్ఞానం అడగమంటున్నాడు. నువ్వు అన్నీ అడగాలి దేవుణ్ణి. అడగకుండా పనికిరాని చెత్త అంతా అడిగి వెళ్ళిపోతున్నావు. అందుకే అవే ఇస్తున్నాడు. ఇవి అడగాలి దేవుళ్ళు. బైబిల్లో ఉన్న జ్ఞానం అడగాలి. అడిగితే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇతరులను ప్రేమించే వారిని మనం ఏం చేయాలట? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఒక మంచి మాట చెప్పి నేను ముగించేస్తా. దేవుని వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 17వ వచనం చివరిగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, మీరు ఒక సేవకుని దుఃఖ పెట్టిరనుకో, నేను దుఃఖంతో నన్ను బాధతో నేను మీ దగ్గర వచ్చి సేవ చేసిన అనుకో, ఆ ఎఫెక్ట్ మీ కుటుంబాల మీద పడుతుంది. ఒక రోజు రెండో రాకడికి బయటపడుతుంది. అందరూ డూప్లికేట్ ఎవరు, ఒరిజినల్ ఎవరు, సత్య సంబంధులు ఎవరు, అసత్యంలో ఉన్నవారు అందరూ ఇప్పుడు బయటపడరు. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. ఒరిజినల్ వ్యక్తి రావాలి కదా. ఆ ఒరిజినల్ వ్యక్తి వస్తే ఏ ఒరిజినల్ బోధ ఏదో అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు అందరూ బాగానే ఉంటాం, కానీ ఆ ఒరిజినల్ వ్యక్తులు, ఆ బోధల్ని నేను ఇప్పుడు చెప్తున్నా. ఆత్మ పరిశీలన చేసుకుని దయచేసి, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. పాటేసి ముగించేస్తా. దేవుని వాళ్ళరా, పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు అనేక సంగతులు నిన్న ఈరోజు నాయన నీ ప్రేమ మాటలు బిడ్డలకి తెలియచేసి ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ ప్రేమ బీజం ఉందా లేదా అని ఆలోచించుకుంటకు గొప్ప అవకాశం ఇచ్చిన ఆత్మలకు తండ్రి అయిన దేవా, నీకు వేలాది వందనాలు. బిడ్డలకి నైనా మరి అనేక సంగతులు తెలియచేశావు, ప్రతి వారం తీర్చుకుంటున్నారు. మరి ఎంతవరకునైనా అవి పాటిస్తూ అనేక మందిని ప్రేమిస్తారో మరి ఈ వారంలోనైనా బిడ్డలకు తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకమన్నావు. బిడ్డలు వెతకడానికి వచ్చారు కాబట్టి లోకంలో పోతురు దేవా. జ్ఞాపకం చేసుకొని ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి ఒక దేవదూత కావులుగా ఉంచి భద్రపరిచి అవకాశం ఇవ్వమని మానాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెను. అందరికీ వందనాలండి దేవుని వాళ్ళరా.